కరీంనగర్ జిల్లా ఆర్టీసీ కారుణ్య నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఆర్టీసీలో ఉద్యోగంలో ఉండి మరణించిన మెడికల్ అన్సెంట్ అయినటువంటి ఉద్యోగుల పిల్లలకు మంత్రి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు. ఈ నియామక పత్రాలను మొత్తంగా కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం రీజియన్లకు చెందిన మొత్తంగా 46 మందికి అందజేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల ఆర్టీసీకి పూర్వ వైభవం వచ్చిందని మంత్రి అన్నారు. కొత్తగా నియామకమైన 46 మంది ఆర్టీసీలో నిబంధనలతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా రవాణా సంస్థలు ఆర్టీసీకి ఉన్నటువంటి నిబద్ధత, ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా ఉండాలనేటువంటి మాట చెప్పడంతో దీనికి అనేక సంబంధిత సమీక్షలు నిర్వహించుకొని ఆర్టీసీకి తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సగం బస్సు పోవడమో, పావు బస్సు పోవడమో, ఆర్టీసీ గతంలో జరిగిన నిర్ణయాల వల్ల కొద్ది ఇబ్బందులు ఉన్నప్పటికీ మొన్న డిసెంబర్ 9 నాడు రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం చేసినప్పటి నుండి ఆర్టీసీ బస్సులన్నీ కూడా కిక్కిరిసి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. దాదాపు పూర్వ వైభవం వచ్చింది. ఆర్టీసీ ఏడువైనా బస్టాండ్ కలకల, బస్సులు నిండా, బస్సుల కొరకు సీట్ల కంటే ఎక్కువ మంది